ఈ ఇరాన్ యుద్ధం 2 వారాల్లో 3 వారాల్లో అయిపోతుంది అనుకున్నాం. ఇది 5వ వారం కొనసాగుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియట్లేదు. ట్రంప్ ఏమో ఎండ్ చేయాలి వార్ అంటున్నాడు, కానీ ఆయన పెట్టే షరతులు ఎవరికి ఆమోదం కాంది. అలాంటి షరతులు పెట్టారు. కాబట్టి భారతదేశ ప్రజలు ప్రపంచం పైన కూడా దీర్ఘకాల ప్రభావం అనేది పడిపోతుంది. చూస్తే ఈరోజు ఆయిల్ $75 పర్ బ్యారెల్ ఉండేది ఇప్పుడు $100 అయిపోయినాయి. 120 కూడా చేరే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎల్పిజి మన భారతదేశంలో ఆల్రెడీ ఎఫెక్ట్ పడింది. ₹60 డొమెస్టిక్ కన్స్యూమర్స్ పైన పెరిగింది. ప్లస్ మీరు బుకింగ్ చేస్తే 25 రోజుల తర్వాత వస్తుంది. ఇంతకుముందు వారం 10 రోజుల్లో వచ్చేది. అదే రకంగా కమర్షియల్ అయితే ₹115 పెరిగింది. ప్లస్ అది బుకింగ్ చేస్తే దొరకట్లేదు. కమర్షియల్స్ ఎల్పిజి షార్టేజ్ ఉంది. ఈ షార్టేజ్ వల్ల మేము చూస్తున్నాం చాలా హోటల్స్, రెస్టారెంట్స్ కూడా బంద్ అయిపోయినాయి. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ పెద్ద దెబ్బ. అక్కడ వర్కర్స్ వాళ్ళకు కూడా చాలా తీవ్రమైన ప్రభావం మనకు కనపడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని హాస్పిటల్స్ లో ఈవినింగ్ భోజనం, మధ్యాహ్నం భోజనం అటెండర్స్ కి ఇవ్వరంట. పేషెంట్స్ అటెండర్స్ కి భోజనాలు దొరకడం కష్టం అవుతుందని కార్పొరేట్ హాస్పిటల్స్ చెప్తున్నారు. అంటే ఎంత తీవ్రమైన సంక్షోభం అని మనం చూడొచ్చు. అదే రకంగా పరిశ్రమలకి రావాల్సిన రా మెటీరియల్స్, ఎరువులు, మెషినరీ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ హార్మోజ్ రూట్ ద్వారా వస్తాయి. ఆ హార్మోజ్ రూట్ ఆపడం వల్ల ఈరోజు మనకు ఆ సప్లై చైన్ అనేది కట్ ఆఫ్ అవుతుంది. దానివల్ల మన భారతదేశ పరిశ్రమలకి పెద్ద దెబ్బ. వాళ్ళు కూడా కెపాసిటీ లిమిట్ చేస్తున్నారు. ఉత్పత్తి తగ్గుతుంది. ఉత్పత్తి తగ్గితే ఏమవుతుంది? ఉద్యోగాల పైన డైరెక్ట్ గా ప్రభావం అనేది కనపడుతుంది. ద్రవ్యోల్బణం 1.5% పెరిగే అవకాశం ఉందని భారతదేశంలో ఎకనామిస్ట్ చెప్తున్నారు. జీడిపి కూడా 1% తగ్గిపోతుందని ఈ యుద్ధాల వల్ల. మరి మనకు షేర్ మార్కెట్ చూస్తే 1.34 lakh crores ఆవిరి అయిపోయింది ఈ 1 month లోనే. మరి మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియాకు వెళ్ళే చాలా ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. పాల ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఉత్పత్తులు, బట్టలు, ఇవన్నీ టెక్స్టైల్స్, ఇవన్నీ $12 billion ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక ఆయన చెప్పాడు, వార్స్ ఆఫ్ ద రిచ్ ఆర్ ఫాట్ ఆన్ ఎంప్టీ స్టమక్ ఆఫ్ పూర్. ధనికులు ఒక యుద్ధాలు పేదల పొట్టల పైన జరిగే యుద్ధాలని చెప్పాడు. అది క్లియర్ గా కనపడుతుంది. భారతదేశ ప్రజల పైన కూడా ఆ రకంగా లక్షలాది కోట్లాది మంది కార్మికులు ఎవరికైతే నెలసరి వేతనం ₹10,000 కన్నా తక్కువ ఉందో వాళ్ళు రోజు జీవితం గడపడమే కష్టం. అంటే ఈ ధరలు ఇంకా పెరిగితే చాలా తీవ్రమైన ఎఫెక్ట్ అనేది పడుతుంది వాళ్ళ పైన. ఇది చాలా సీరియస్. అదే రకంగా మనం చూస్తున్నాం సౌత్ అండ్ ఈస్ట్ ఆఫ్రికాలో రిపోర్ట్స్ చెప్పడం, ఒక 17 మిలియన్లు ప్రజలు ఈరోజు తీవ్రమైన ఆకలికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి యుద్ధం వల్ల. భారతదేశంలో రవాణా పైన ప్రభావం చూస్తున్నాం. ఎందుకంటే మన పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, గ్యాస్ ఇవే కదా ఎక్కువ వాడేది. ర్యాపిడో, ఊబర్ మనం చూస్తున్నాం చాలాసార్లు చాలా చోట మనకు దొరకట్లేదు. ర్యాపిడో రావట్లేదు, ఊబర్ బుక్ చేస్తే రావట్లేదు, వస్తే కూడా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. అంటే ఆ రకంగా మన ట్రాన్స్పోర్ట్ పైన కూడా ఈ సీరియస్ ప్రభావం పడదు. ఎందుకంటే మన ఈవీలో వెనకంజ. ఉదాహరణకి భారతదేశంలో ఈ రోజు వరకు 4 లక్షల ఎలక్ట్రికల్ కార్స్ 2026 వరకు. చైనాలో 2.3 crores ఉంది. 4 లక్షలు ఎక్కడ, 2.3 crores ఎక్కడ. వాళ్ళు ఈరోజు ఇది తట్టుకోగలుగుతున్నారు. వాళ్ళకి పెట్రోల్, డీజిల్ అంతా ఇంపోర్ట్ చేయాల్సిందే భారతదేశం లాగా. సో ఈ ఇంపోర్ట్ చేయడంలో కొన్ని తగ్గినా కానీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ బేస్డ్ వెహికల్స్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అని మనం చూస్తున్నాం. అదే మన 2 and 3 wheelers లో చూస్తే 23 లక్షల వెహికల్స్ ఉన్నాయి ఇండియాలో. చైనాలో 7 కోట్లు ఉన్నాయి. అంటే అసలు పోలికలు లేవు ఈ దీంట్లో. అంటే మన బ్యాక్ బోన్ ఇవి పెట్రోల్, డీజిల్, ఎల్పిజి. ఇవి డైరెక్ట్గా ఎఫెక్ట్ అనేది పడుతుంది. హౌస్ హోల్డ్స్ పైన కూడా పడుతుంది. ఏంటంటే దీనివల్ల ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగితే ఆహార ధాన్యాలు, ఎసెన్షియల్ కమోడిటీస్, రెగ్యులర్ వాడే సరుకుల పైన కూడా పడుతుంది. దాని తర్వాత డైరెక్ట్గా గృహం పైన, హౌస్ హోల్డ్స్ పైన అటాక్ అనేది పడుతుంది. అదే రకంగా గల్ఫ్ నుంచి 4-5 లక్షల మంది వాపస్ వచ్చేసారు. వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ అయోమయంలో ఉంది. మళ్ళీ బ్యాక్ వెళ్తే వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా, ఊడుతాయా, అలౌ చేస్తారా లేదా అనేది వాళ్ళ క్వశ్చన్ మార్క్. తీవ్ర సమస్య. ట్రంప్ ఏమో ఒక భాగంలో ఎండ్ చేద్దాం యుద్ధం అని చెప్తున్నాడు. ఎండ్ చేద్దామంటాడు. ఒక పక్కమో గ్రౌండ్ ఆపరేషన్ చంపి వందలాది వేలాది ట్రూప్స్ ని పంపించేశాడు మిడిల్ ఈస్ట్ వైపు. అదే రకంగా చెప్తున్నాడు, ఇరాన్ పైన మీ పవర్ ప్లాంట్లు, మీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దెబ్బ కొడతానంటున్నాడు ట్రంప్. అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఆల్రెడీ మనం చూసాం, ఇజ్రాయిల్ ఏమో ఇక వాటర్ డీసాలినేషన్ ప్లాంట్ పైన కూడా ఇరాన్లో దానిపైన కూడా అటాక్ చేసింది. అంటే డైరెక్ట్ ప్రజలకి మంచినీళ్ళు కొరత షార్టేజ్ వచ్చేటట్టు, అంటే మంచినీళ్ళతో ప్రజలు చచ్చేటట్టు, అంటే మిలిటరీ నుంచి సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఈ దుర్మార్గులు, ఈ ప్రపంచ రౌడీలు, ప్రపంచ గుండాలు అటాక్ చేస్తారనేది మనం క్లియర్గా తెలుస్తుంది. మరి ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది, మీరు ఆ రకంగా చేయడం మొదలు పెడితే మేము April 1 నుంచి మీ గల్ఫ్లో అమెరికా ఉన్న ప్రైవేట్ కార్పొరేషన్స్ అన్నిటిపైన అటాక్ చేస్తాం. యాపిల్, గూగుల్, ఇంటెల్, బోయింగ్ కంపెనీలు, డేటా సెంటర్లు, మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు అంతా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. UAEలో, సౌదీలో, కువైత్లో, బహ్రెయిన్లో ఉన్నాయి. వీటిపైన అటాక్ చేస్తామంటున్నాడు. అదే రకంగా మిలిటరీ, US మిలిటరీ వాళ్ళ బేస్లో కాకుండా హోటల్స్లలో నివసిస్తున్నారు. బాబు మాకు తెలుసు మీరు ఏ హోటల్లో ఎవరెవరు ఉంటున్నారు, మిలిటరీ వాళ్ళు ఖాళీ చేయండి, లేకపోతే మీ హోటల్స్ పైన దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఎక్కడ UAE అవని. UAE, సౌదీ, బహ్రెయిన్, ఖతర్ వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో తెలియదు. వీళ్ళు సైలెంట్ ఉన్నారు ఇప్పుడు ఈ వార్ అయిన తర్వాత. అంటే అమెరికాకి పాట పాడేటట్టు కనపడుతున్నారు. ఈ రోజు కూడా రిపోర్ట్స్ వాషింగ్టన్ టైమ్స్ చెప్పడం ఏమంటే, వీళ్ళు ఈ దేశాలు మీరు యుద్ధం కొనసాగించండి, ఇరాన్ని నాశనం చేయండి అని చెప్తున్నారు. ఇరాన్ని నాశనం చేయడం కాదు కానీ వీళ్ళు కూడా నాశనం అవుతారనేది క్లియర్గా కనపడుతుంది. వీళ్ళు బుర్జు ఖలీఫా ఉండదు, ఇంకా దుబాయ్ ఉండదు, ఇక అబుదాబి కూడా ఉండదు. నువ్వు పెద్ద గొప్పలు చెప్పి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెసర్ట్ పైన ఇక నీ సంగతి కూడా నేను తేల్స్తామని ఇరాన్ గట్టిగా అండ్ రైట్లీ వార్నింగ్ ఇచ్చింది. వెరీ రైట్లీ. దెబ్బ కట్టకపోతే ఎట్లా? నీ పక్క దేశాల్లో నువ్వు నా దుష్మన్కి ఛాన్స్ ఇస్తావా నీ బేస్ పెట్టి నా పైన అటాక్ చేయడానికి? నేను ఎట్లా ఊరుకుంటా? యుద్ధం ఆపడానికి చైనా, పాక్ వీళ్ళిద్దరు కలిసి మీడియేషన్ చేయడం అనేది మనం చూస్తున్నాం. ఇండియా కూడా జాయిన్ అయితే బాగుండేది ఈ మీడియేషన్లో యుద్ధం ఆపటానికి, కానీ మనం సైలెంట్ ఉన్నాం. ఇది ఒక సమస్య. ఇరాన్ చెప్తుంది కూడా 2-3 షిప్లు, ట్యాంకర్లు పంపించింది, LPG గ్యాస్లు, పెట్రోల్ మన ఇండియాకి. భారత ప్రజలు ఇరాన్ వైపు, ఇరాన్ పక్షాన ఉన్నారు కాబట్టి మేము పంపిస్తున్నాం అని చెప్పింది. అంటే భారత ప్రజలు అని చెప్పింది, భారత ప్రభుత్వం అని చెప్పలేదు. మోడీ గారు నెతన్యాహుని కలిసి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. కాబట్టి మన భారత విదేశాంగ విధానంలో ఓ చురుకైన పాత్ర, పాత రోజుల్లోగా డైరెక్ట్ పాత్ర, యుద్ధం ఆపండి అని చెప్పి ఇజ్రాయెల్కి, నెతన్యాహు అందరినీ కూర్చోబెట్టి టాక్స్ జరిపి ఆ రకంగా ఇండియా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత ప్రజలు కూడా ఇదే కోరుతున్నారు.